Hello everyone, welcome to my YouTube channel. This is Roja, and in this channel you can learn English in easy way. Today our topic is spoken English for beginners. సో బిగినర్స్ కోసం ఒక స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అసలు మనం ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడడానికి ట్రై చేయాలి అనేవి చూస్తే మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయండి. ఆ 3 రీజన్స్ ఏంటి అంటే ఫర్ డైలీ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ రెగ్యులర్గా డైలీ ఇంగ్లీష్లో జరగడం కోసం, అలాగే ఫర్ జాబ్స్ అండ్ ఇంటర్వ్యూస్. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకు అంటే జాబ్స్ కానీ ఏదైనా మన జాబ్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. మనం ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అది మెయిన్ ప్రాబ్లం. చాలామంది, సో మెనీ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్లో మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏదో పెద్ద చాలా మన వల్ల కాదు, అది చాలా డిఫికల్ట్, అదొక కాంప్లెక్స్ థింగ్ అని అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మనము వీ కెన్ ఈజీలీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎందుకు అంటే యు నో వన్ థింగ్, మనము చాలా వరకు డైలీ మనం యూజ్ చేసే వర్డ్స్లో 80% ఆఫ్ ది వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేస్తాం. ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారు కదా, ఆ ఇంపాక్ట్ ఆ ఇంగ్లీషు మన మీద చాలా ఉంది. అబ్జర్వ్ చేయండి, మనం డైలీ వాడే మాటల్లో చాలా వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి. తెలుగు వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి. అసలు తెలుగు వర్డ్స్ కొన్నిటికి మనకసలు వాటి రియల్ తెలుగు వర్డ్స్ ఏంటో కూడా తెలీదు. సో మనకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది వర్డ్స్ ఇంగ్లీష్ వాడుతున్నాము. ఇంకొంచెం మనం ఫోకస్డ్‌గా ఉంటే, ఇంకొంచెం మనం ఎఫర్ట్ పెడితే వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ. అంటే 100% మనం నేర్చేసుకొని మాట్లాడగలుగుతాం. అది ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ మనకి గెయిన్ అవ్వాలి అనంటే వీ షుడ్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ముందు మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది పక్కన పెట్టేసి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నేను మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడి చక్కగా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను, మనం మాట్లాడే అంత టఫ్ ఏమీ కాదు, మాట్లాడలేనంత అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫస్ట్ రూల్ ఆఫ్ స్పీకింగ్. అసలు ఫస్ట్ రూల్ ఏంటి అంటే స్పీకింగ్లో, డు నాట్ ఫియర్ మిస్టేక్స్. యూ షుడ్ నాట్ ఫియర్ ఆఫ్ మిస్టేక్స్. ఎప్పుడు కూడా అమ్మో మనం మిస్టేక్స్ మాట్లాడతామేమో, మనం మాట్లాడేది రాంగ్ అయిపోతే మిగతా వాళ్ళ ముందు మనం ఫూల్స్ అవుతామేమో అనే విషయాన్ని పక్కన పెట్టేయండి. అసలు ఆ మిస్టేక్స్ గురించి యూ షుడెంట్ వర్రీ అబౌట్ దెమ్. ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ బీ పర్ఫెక్ట్ పర్సన్. అంతేకాని అసలంటూ ప్రాక్టీస్ చేయకోకుండా భయపడిపోతూ ఉంటే యూ కాంట్ బీ పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్ టైం. సో ప్రాక్టీస్ స్పీకింగ్ ఎవ్రీడే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఎక్కువ స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే చాలామంది మిస్టేక్స్ చేస్తామన్న భయం ఒకటి, రెండోది దే డోంట్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఎవ్రీడే. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడు కూడా మనం ఒకటి స్టార్ట్ చేసాము అంటే రైటా రాంగా అనేది పక్కన పెట్టేసి వీ నీడ్ టు డూ ప్రాక్టీస్ ఎవ్రీడే. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈ 2 రూల్స్ని ఖచ్చితంగా పాటించండి. ఫస్ట్ మీకు భయం, అంటే మిస్టేక్స్ చేస్తాము అన్న భయం ఏమన్నా ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి. అండ్ సెకండ్ థింగ్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. చెప్తున్నాను కదా, మనం డైలీ 80% ఆఫ్ ది ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ వాటిని మనము 100% యూజ్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. బేసిక్ సెంటెన్స్ ఫార్ములా. అసలు మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి బేసిక్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి అంటే, ఏ ఇంగ్లీష్ సెంటెన్స్నైనా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఉండేది మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్లోనూ మనకు కావాల్సింది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ఈజ్ ద డూయర్. డూయర్ మీన్స్ పని చేసేవాడే సబ్జెక్ట్. అండ్ వర్బ్, ఆ పని ఏంటి? ఆబ్జెక్ట్.
ఆ పనిని రిసీవ్ చేసుకుంది ఎవరు? హూ ఈస్ ద రిసీవర్ ఆఫ్ దట్ వర్క్? ఈ 3 థింగ్సే మనకు మెయిన్ అనమాట. ఒక సెంటెన్స్‌కి ఫార్మ్ చేయడానికి ఈ 3 ఉంటే చాలు. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ లైక్ ఇంగ్లీష్. ఐ అనేది సబ్జెక్ట్, లైక్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇన్ దిస్ వే అంటే ఈ వేలో మనము ప్రతి సెంటెన్స్‌ని ఫార్మ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే. మనకు ఆల్రెడీ వచ్చిన వర్డ్స్‌ని ఒక ప్రాపర్ వేలో అంటే వర్బ్స్ మీద కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. జనరల్లీ వర్బ్స్ ఏముంటాయనేది తెలిసి, నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయి? సబ్జెక్ట్ ఎప్పుడు కానీ ఐ కానీ, యూ కానీ మనము నేను అని చెప్పేటప్పుడు ఐ లేదంటే మేము అన్నప్పుడు వి. సో, సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకొచ్చేది ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ మూడిట్లోనే ఉంటుంది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్బే మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ. వర్బ్ మీద ఇంకొంచెం ఫోకస్డ్‌గా ఉంటే చాలు. వర్బ్ ఎప్పుడు కూడా వి1లో ప్రెజెంట్ అయితే వి1 వాడండి. పాస్ట్ కేసెస్‌లో వి2 వాడండి. ఫ్యూచర్‌లో వచ్చినప్పుడు మాత్రం విల్ ప్లస్ వి1 అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ లైక్ ఇంగ్లీష్. షీ డ్రింక్స్ వాటర్. మై మదర్ ప్రిపేర్స్ లంచ్. ఈ విధంగా మనము డైలీ రెగ్యులర్‌గా అసలు మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మీరు చేసే పనులన్నిటిని ఒక్కొక్కటి లిస్ట్ ఔట్ చేసుకుంటే ఆ సెంటెన్సెస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. సో, ఏ ఏ ఫార్ములాతో మీరు ఆ సెంటెన్సెస్‌ని ప్రిపేర్ చేయాలి అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ రూల్‌ని మెయిన్‌గా గుర్తుంచుకోవాలి. అండ్ డైలీ యూజ్ ఐ సెంటెన్సెస్. ఎప్పుడు కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో మెయిన్‌గా ఈ ఐతో స్టార్ట్ అయ్యేవి. ఐ అంటే ఎవరు? నేను. నేను అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి డైలీ ఎక్కువ యూజ్ చేయండి. ఐతో యూజ్ చేసే సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ నేను కొంచెం ఇస్తున్నానండి. ఇంకెక్కువ ఇచ్చే అంటే అన్నీ ఇవ్వలేం కదా! సో, చూడండి. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ రెడీ. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ విల్ ట్రై అగైన్. ఐ డూ దిస్ వర్క్ టుమారో. ఇలా చిన్న చిన్నగా సెంటెన్సెస్ ఫార్మ్ చేయడం నేర్చుకోండి. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, లేదంటే ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే బై బస్, బై ఆటో, బై కార్, ఆన్ ఫుట్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ డైలీ యూ సెంటెన్సెస్. యూ అంటే ఎవరు? నువ్వు లేదంటే మీరు. సో, యూ ఆర్ మై ఫ్రెండ్. యూ ఆర్ ఎ గుడ్ పర్సన్. యూ టీచ్ అస్ వెల్. యూ ఆర్ డూయింగ్ వెల్. యూ డోంట్ మేక్ మిస్టేక్స్. ఈ విధంగా యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ యూ టెల్ మీ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ హెల్ప్ మీ? యూ కెన్ ఆస్క్ లైక్ దిస్. అంటే చిన్న చిన్నగా మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనము ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తేనే మీకొస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా మనకి ఎప్పటికి కూడా ఇంగ్లీష్ నేర్చుకోలేం. త్రూ ప్రాక్టీస్ ఓన్లీ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. చెప్పా కదా! డోంట్ ఫియర్ ఆఫ్ మిస్టేక్స్. మీరెప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తున్నానని భయపడొద్దు. అమ్మో! నేను రాంగ్ మాట్లాడతానేమో, పీపుల్ అందరూ నన్ను ఇంకొక ప్రాబ్లమ్ ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి క్లాస్‌లో కానీ, లేదంటే మన చుట్టూతా ప్రాపర్ ఎన్వైర్న్‌మెంట్ లేకపోతే కూడా మనం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. మన చుట్టూతో ఉన్నవాళ్ళు తెలుగు మాట్లాడి, మనం ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలెట్టగానే, అబ్బా! వచ్చాడండి అమెరికా నుంచి, వచ్చిందండి వేరే స్టేట్ నుంచి, ఆ విధంగా కమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడరు, పక్కనోళ్ళని ఎంకరేజ్ చేయరు. అలాంటి వాళ్ళే మన సొసైటీలో చాలామందున్నారు. సో, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే గనక మీరు మాత్రం ముందుకు వెళ్ళలేరని నేను చెప్తున్నాను. ఓకేనా? సో, యూతో సెంటెన్సెస్ రాయడం స్టార్ట్ చేయండి. ఓకే. ప్రతి సెంటెన్స్‌ని ఐతో, యూతో, హీ, షీ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్‌ని చేంజ్ చేసుకుంటూ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. ఓకే. అండ్ డైలీ కాన్వర్సేషన్. సో, మీకు ఈ డైలీ కాన్వర్సేషన్ జరిగేటప్పుడు మీతో పాటు ఆ కాన్వర్సేషన్‌లో అండ్ లైక్ మీతో ఉండేటటువంటి పార్ట్నర్ కూడా ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే ఇది చాలా బావుంటుంది. మీకు బాగా హెల్ప్ అవుతుంది కూడా. సో, చెప్పా కదా నేను ఆల్రెడీ తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు అంటే పక్కనోళ్ళు తెలుగు కాకుండా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏదైనా పాపం ట్రై చేస్తే వాళ్ళని వెంటనే డిస్కరేజ్ చేసేస్తారు. అలా కాకుండా మీ వెల్ విషర్, మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్ లేదు వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళతో స్టార్ట్ కాన్వర్సేషన్ విత్ దెమ్. ఓకే.
ఎలా అంటే లైక్ మీరు చిన్న చిన్న సెంటెన్సెస్‌ని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవడమే స్టార్ట్ చేయండి. సో, టుడే ఆన్వర్డ్స్ వి డోంట్ స్పీక్ ఇన్ తెలుగు ఇలా మీరు అనుకోండి ఒకళ్ళకొకళ్ళు. ఓకేనా? వి ప్రాక్టీస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అనుకుంటూ స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. హౌ ఆర్ యూ? హౌ డు యూ డూ? లేదంటే ఐయామ్ ఫైన్. హౌ ఈజ్ యువర్ డే టుడే? ఈ విధంగా హ్యావ్ ఎ నైస్ డే. ఇలా మీరు మంచిగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే, మీ కాన్వర్సేషన్ ద్వారా ఏంటి అంటే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో, త్రూ కాన్వర్సేషన్స్, త్రూ ప్రాపర్ ప్రాక్టీస్ ఓన్లీ ఇట్ విల్ బీ ఇంప్రూవ్డ్. డోంట్ ఫర్గెట్ దట్ వన్. ఓకే? అండ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు అది కూడా ఇంగ్లీష్‌లోనే స్టార్ట్ చేయండి. ట్రై టు ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్. మరీ హడావిడిగా, మరీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ కాకుండా స్టార్టింగ్‌లోనే మనం చేయలేం కదా! ఇప్పుడు ఒక చిన్న మనము చూడండి డే బై డే గ్రో అవుతాం కానీ, ఎట్ ఏ టైమ్ గ్రోత్ అనేది రాదు ఎవరికైనా సరే. పుట్టిన ఇన్ఫాంట్ బేబీ అప్పటికప్పుడు పుట్టగానే నడవమంటే నడవలేరు కదా! అలాగే మనం కూడా స్లోగా నేర్చుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు నేర్చేసుకుందాం, ఇప్పటికిప్పుడు వచ్చేయాలి అంటే గనక వి కాంట్ లెర్న్ ఈజీలీ ఎనీథింగ్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నైట్‌కి నైట్ మనకి ఏది రాదు. కంటిన్యూయస్ కాన్స్టాంట్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి ఎవరికైనా కూడా. ఓకే. సో, సింపుల్ క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్స్‌ని. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ డు యూ లివ్? ఇలా చిన్న చిన్నగా ఓకే. సెంటెన్సెస్‌ని మీరు డబుల్ హెచ్ క్వెషన్స్ కానీ, యెస్ ఆర్ నో క్వెషన్స్ కానీ, క్వెషన్స్ మనకి 2 టైప్స్ ఉంటాయని తెలుసు కదా! అది యూజ్ చేసుకొని హ్యాడ్ యువర్ లంచ్? ఓకే. హౌ ఈస్ యువర్ కర్రీ టుడే? ఓకే. హౌ ఈస్ మై కర్రీ టుడే? అలా మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా కాన్వర్సేషన్‌ని క్వెషన్స్ అడుగుతూ మీరు యూ కెన్ కంటిన్యూ దెమ్. ఓకే. ఆన్సరింగ్ క్వెషన్స్ ఎవరైనా క్వెషన్స్ అడిగినప్పుడు మీరు చక్కగా ఆన్సర్ చేయడం కూడా సింపుల్‌గా అసలు మీరు మీ ఫ్రెండ్స్‌తో స్టార్ట్ చేయండి. నేననేది అదే. మీరు మీ ఫ్రెండ్స్‌తోనే మాట్లాడడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇది చాలా ఈజీగా మీకు ఆహ్, అంటే ఏంటి అంటే ఈజీగా ప్రొసీడ్ అవ్వగలుగుతారనమాట. సో, సీ ద ఆన్సరింగ్ క్వెషన్స్ హియర్. మై నేమ్ ఈజ్ శ్రీనిధి. ఐ లివ్ ఇన్ ఇండియా. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో, ఇలా చూసినప్పుడు చూడండి ఇవన్నీ కూడా మనము ఆన్సర్ చేయడం అనమాట. బేస్డే నెక్స్ట్ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్స్. సో, స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనకి బాగా యూజ్ అయ్యేటటువంటి అటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్, డూ, డస్, విల్, కెన్. సో, ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఓకే. ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్ నౌ అలా ఐ యామ్ డూయింగ్ హోమ్ వర్క్. షీ ఈజ్ గోయింగ్ టు పార్క్. దే ఆర్ ప్లేయింగ్ ఔట్‌సైడ్. ఇలా ఐ డోంట్ లైక్ మ్యూజిక్. షీ డజంట్ లైక్ చెస్. షీ డజంట్ లైక్ టు ప్లే క్యారమ్స్ అలా అనమాట. మనం ప్రిపేర్ చేసుకోండి. ఆ విధంగా మనం హెల్పింగ్ వర్బ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ విల్, కెన్ అనేవి ఏంటి అంటే మనకి ఫ్యూచర్‌కి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఫ్యూచర్ రిలేటెడ్ మనం సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి అంటే గనక ఈ విల్, కెన్ బాగా యూజ్ అవుతుంది. ఐ విల్ డూ దిస్ వర్క్ టుమారో అలా చిన్న చిన్నగా. యెస్ ఐ కెన్ డూ దిస్. ఐ కాంట్ డూ దిస్ ఇలా మాట్లాడుకోవచ్చు మీరు. సో, ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి కంటిన్యూయస్ ఇప్పుడు జరిగే టైంకి అవి యూజ్ అవుతాయన్నమాట. డూ, డస్ అనేవి సింపుల్ ప్రెజెంట్ కేసెస్‌లో రెగ్యులర్‌గా చేసేటటువంటి యాక్షన్స్‌కి అవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫ్యూచర్ యాక్షన్స్‌కి విల్, కెన్ అనేవి మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి మెయిన్‌గా ఉండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్. ఓకే. అండ్ ప్రెజెంట్ టెన్స్ స్పీకింగ్. ప్రెజెంట్ గురించి మాట్లాడాలి మీరు. ప్రెజెంట్ టైం గురించి మాట్లాడాలి. ఇవాళ జరిగింది. లేదు అంటే రోజు చేసే వర్క్స్. అలాంటప్పుడు చూడండి ఐ వర్క్ ఎవ్రీ డే. ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే. స్టడీస్ వెల్. షీ డజంట్ స్టడీ వెల్. షీ కమ్స్ లేట్. షీ డజంట్ కమ్ లేట్. షీ నెవర్ కమ్స్ లేట్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దే ప్లే ఔట్ సైడ్. షీ ప్లేస్ చెస్. ఆ విధంగా ఫార్మ్ చేసుకోవడం నేర్చుకోండి. ప్రెజెంట్ టెన్స్‌లో మాట్లాడడం. ప్రెజెంట్ టైం రిలేటెడ్‌గా ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పీకింగ్ అబౌట్ నౌ. నౌ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో, ఇదేంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ అనమాట. ఎక్కువ మనము సింపుల్ ప్రెజెంట్ మన డైలీ లైఫ్‌లో యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్,
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ రెండు ఎక్కువ వాడతాం. అండ్ సింపుల్ ఫ్యూచర్ ఆల్సో, సింపుల్ పాస్ట్ ఆల్సో. సింపుల్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం సింపుల్ పాస్ట్ ఎక్కువ యూస్ చేయండి. సింపుల్ ప్రెజెంట్ ఏంటి అంటే డైలీ యాక్షన్స్కి యూస్ చేయండి. ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చేసి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, what is going on at the time of speaking, what is going on now here, I am teaching you spoken English tips అలా అనమాట. ఐఎమ్ స్పీకింగ్ నౌ, షీ ఈజ్ రీడింగ్, దే ఆర్ కమింగ్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా వర్బ్ని కనుక అబ్జర్వ్ చేస్తే V1 ప్లస్ ఐఎన్జీ. మీరు ఇప్పుడు జరిగేటటువంటి వాటికి అని వచ్చినప్పుడు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీని యూజ్ చేసుకోండి. అండ్ స్పీకింగ్ అబౌట్ పాస్ట్ గురించి మాట్లాడాలి, జరిగిపోయినటువంటి విషయాల గురించి, జరిగిపోయినటువంటి యాక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు ఇంపార్టెంట్. వర్బ్ V2 ఫామ్లోకి వెళ్ళిపోవాలండి. సో మీకు V1 V2 V3 తెలియాలి. గో అనేది V1 అయినప్పుడు వాట్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ గో, వెంట్, గాన్. సో మనకి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అని 2 టైప్స్ ఉంటాయి వర్బ్స్లో. రెగ్యులర్ వర్బ్స్ ఏంటి అంటే V1 నుంచి V2కి V3కి చేంజ్ అయ్యేటప్పుడు డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ యాడ్ అవ్వడం ద్వారా చేంజ్ అనేది జరిగితే సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. అర్థమవుతుంది కదా. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అనే ఒక వర్బ్ తీసుకుంటే V2 V3 ఫామ్ ఏంటి అంటే స్టార్టెడ్, వాచ్డ్, అలా మనము ఒక్కొక్క వర్డ్ని బేస్ చేసుకున్నట్టు క్లైంబ్డ్ అలా మారుతాయి. ఇంకొక వర్డ్ తీసుకోండి డూ అనేది తీసుకుంటే డూ, డిడ్, డన్. డిడ్ అనేది V2 ఫామ్, డన్ అనేది V3 ఫామ్. ఇలా ఈ టైప్లో అంటే డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ యాడ్ అవ్వకోకుండా డైరెక్ట్గా వేరే వర్డ్ వచ్చేస్తే సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్, డూ, డిడ్, డన్. చాలా ఉన్నాయండి. మేక్, మేడ్, బై, బాట్, టీచ్, టాట్, బ్రింగ్, బ్రాట్. అలా చాలా ఉంటాయి మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్. అవే చాలా ఇంపార్టెంట్. ఓకే, రెగ్యులర్ వర్బ్స్ ఏంటి ఈజీ, ఫినిష్డ్, కంప్లీటెడ్ ఇలా యూస్ చేసుకుంటాం. బట్ మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి కంప్లీట్గా వర్డ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వాటి విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనకు V2 ఫార్మ్స్ తెలియాలి కాబట్టి. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, ఐ డిడెంట్ గో టు స్కూల్ ఎస్టర్డే. గుర్తుంచుకోండి, డిడ్ వచ్చింది అంటే V2 కాస్త V1గా చేంజ్ అయిపోవాలి. ఇలా మీకు కొన్ని రూల్స్ అనేవి తెలిస్తే దెన్ యూ కెన్ ప్రాక్టీస్ వెల్. ఓకే, సో షీ ఫినిష్డ్ హర్ వర్క్, she didn't finish her work. We watched a movie, we didn't watch a movie yesterday యాక్షన్స్, ప్రీవియస్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్కి మనము పాస్ట్ యూస్ చేస్తామని తెలుసు కదా. ఎస్. అండ్ స్పీకింగ్ అబౌట్ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు మాత్రం V1 అనేది కామన్, కానీ దాని ముందర మనం విల్ యూస్ చేసుకోండి. విల్ కానీ షల్ కానీ యూస్ చేయొచ్చు, బట్ విల్ ఈజ్ ప్రిఫరబుల్ టు ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, షల్ వచ్చేసరికి మళ్ళీ ఐకి, వీకి, యూకి మాత్రమే అవి అప్లికబుల్ అనమాట. విల్ వచ్చేసి మాత్రం అన్ని పర్సన్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, విల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ సబ్జెక్ట్స్. సో విల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. ఐ విల్ కాల్ యూ టుమారో ఆర్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ 1 hour, షీ విల్ కమ్ టుమారో, షీ విల్ నాట్ కమ్ టుమారో, వీ విల్ లెర్న్ ఇంగ్లీష్. కొంచెం ఇంకా ఫామ్ చేసుకోండి. వీ విల్ గో టు మూవీ టుమారో, వీ వోంట్ గో టు మూవీ టుమారో, వీ విల్ ప్లే, వీ వోంట్ ప్లే. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ వాటిలో మాట్లాడడం, ఆ సెంటెన్సెస్ని యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ మీద మంచిగా గ్రిప్ వస్తుంది. ఓకే, కామన్ డైలీ సెంటెన్సెస్, జనరల్గా కామన్గా డైలీ యూస్ చేసే సెంటెన్సెస్ చూడండి. ప్లీజ్ హెల్ప్ మీ, వెయిట్ ఏ మినిట్, ఐ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్, సే ఇట్ అగైన్, కెన్ యూ సే ఇట్ అగైన్. అంటే ప్లీజ్ ఇలా కొన్ని మనము రిక్వెస్టింగ్ మోడ్లో కూడా అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ సెంటెన్సెస్ అనమాట ఇవి. మనకి చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. నేను ఎక్కువ సెంటెన్సెస్ మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆ వీడియో చాలా
టైం తీసుకుంటుంది అని చెప్పేసి. ఓకేనా? స్మాల్ కాన్వర్సేషన్ ప్రాక్టీస్. చూడండి, ఇప్పుడు కూడా బిగినింగ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ ఏంటి, మనం విష్ చేయడం ద్వారా అది గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ సుధా, గుడ్ మార్నింగ్ లత, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ, ఇలా మనం స్టార్ట్ చేస్తాం కదా. సో ఎప్పుడు కూడా విష్ చేయడం, తర్వాత కంటెంట్లోకి రావడం, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఏ ఈజ్ ఆస్కింగ్ బి, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ స్టడీయింగ్ ఇంగ్లీష్, వై, టు ఇంప్రూవ్ మై ఫ్యూచర్. సో ఇవాళ రోజున ఈ కాన్వర్సేషన్ ఒకటే కాదు, మనకి ప్రెజెంట్ డేస్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకు తెలుసు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్. ఎంఎన్సీ కంపెనీస్ అంటే తెలుసు కదా, మల్టీనేషనల్ కంపెనీస్. సో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసరికి ఎక్కువ ఏంటి అంటే వాళ్ళ ఫార్మల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషే ఉంటుంది మ్యాక్సిమం. సో వాళ్ళతో మనము మాట్లాడాలి అంటే కనుక ఏదైనా ఒక కస్టమర్స్తో కావచ్చు, వేరే కలీగ్స్తో కావచ్చు, వాళ్ళందరితో మనము కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే కనుక వీ షుడ్ నో ఇంగ్లీష్. సో వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మీ అందరికీ కూడా, మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు. సో స్టార్ట్ విత్ స్మాల్ సెంటెన్సెస్. ప్రాక్టీస్ ఓన్లీ ద మెయిన్ థింగ్ హియర్. త్రూ ప్రాక్టీస్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని వాచ్ చేసినందుకు. అండ్ ప్రాక్టీస్ డైలీ అండ్ స్టే కాన్ఫిడెంట్ నేను ఉంది. అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్.